నిన్న మొన్నటి దానికొక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క. జర్ర ఎండలు ఎక్కువ కొట్టినా ఉడకపోత తక్కువ ఉండేటిది. అదేందో ఈ 2-3 వద్దుల సంది ఒకటే ఉడకపోత. గాలి పంకలు 5 మీద తిరిగినా చెమటగారుడు అయితే ఆగుతలేదు. అసొంటి యాళ్ళ ఈదో సల్లటి ముచ్చట పబ్లిక్కు. రైట్, వాన తెప్పలు మోసుకొచ్చేటి నైరుతి ఋతుపవనాలు రువ్వడి మీద పరుగులు పెడుతున్నాయి. ఇల్లు అండమాన్ దీవులకు వచ్చినాయి ఆల్రెడీ. ఇంకో వారం రోజులలో కేరళకు వస్తాయట కూడా. ఇక కేరళకు వచ్చినాయి అంటే చిన్నగా మనతానికి కూడా వచ్చినట్టే. చిన్నగా మెల్లగా అటెంక ఇంకో వారం రోజులలో తెలంగాణకు కూడా వాగుతాయి అనేది మొగుల అధికారులు అంటున్న మాట. అంటే చెప్పునే వానలు పడతాయి అన్నట్టు. కాకుంటే ఇంకో దిక్కు ఎల్లినో భయం ఉన్నది పబ్లిక్ లా. గీ ఎల్లినో పుణ్యమా అని వానలు తక్కువ పడతాయట. నైరుతి ఋతుపవనాలు రువ్వడి మీద వస్తున్నాయి కాబట్టి జూన్ జూలై నెలలో చినుకులు పడుతుండొచ్చు కానీ అటెంక 2-2.5 నెలల వరకు చినుకులు రావడం కష్టమే ఉంటదట. మళ్ళా పోయినేడు కూడా ఇదే కథ. ముందుగానే వానలు పడ్డాయని దుక్కులు దున్నుకున్నారు, ఇత్తులు పెట్టుకున్నారు, వరి నాట్లు వేసుకున్నారు. తీరా పంటలు వేసుకున్నాక వెనకకు బీగినాయి వానలు. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఏమో గానీ జూన్ నెలలో రావాల్సిన నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయని మురివాళ్ళలో, లేకుంటే ఎల్లినో పుణ్యమని అటెంక వానలు ఆలస్యం అయితే అని బుగులు పడాలో తెలవకుంటుంది పోండి రైతులకు.